హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదైతే మన దగ్గర ఉంది ఈరోజు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఫ్రెండ్స్. దీని యూజ్ అయితే నేను చెప్పలేదు, దాదాపు మీకు అందరికి తెలిసే ఉంటుంది. మన దగ్గర ఏదైనా కానీ లైక్ టీవీస్, ఏమైనా పాత టీవీస్ కొద్దిగా అంత పెద్ద డబ్బా టీవీస్ ఉన్నా కానీ ఆ టీవీస్ మనం స్మార్ట్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ అంటారా జస్ట్ మనకి 2300 ఫ్రెండ్స్. నేను పర్చేస్ చేసింది ఫైర్ టీవీ స్టిక్ లైట్. దీని ప్రైస్ వచ్చేసి 2300 ఉంది. నాకైతే 2000కి అయితే వచ్చింది, అదే ఆఫర్లో ఉండేసి. మనకైతే ఇది వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇంకా సెకండ్ జనరేషన్ అనేసి, థర్డ్ జనరేషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ 4K స్టిక్ అని కూడా ఉంది. ఆ 4K స్టిక్ అయితే ఓకే తీసుకోండి, మీ టీవీ 4K టీవీ అయితే. లేదంటే దాన్ని స్కిప్ చేసేయండి, ఇంకా లైటే తీసుకోండి. ఇది 2300 ఉంది. ఓకే, మీరు థర్డ్ జనరేషన్కి వెళ్ళాలనుకుంటే మీకు ఏమీ అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ ఫీచర్స్, సేమ్ వీడియో క్వాలిటీ, సేమ్ ర్యామ్, సేమ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మనకి లైట్ రిమోట్లో అయితే మనకి ఇక్కడ వాల్యూ స్విచ్ ఆఫ్ ఆన్ బటన్ ఉండదు, అండ్ వాల్యూమ్ బటన్స్ ఉండవు. అండ్ దాంట్లో మనకి ఏంటి థర్డ్ జనరేషన్లో అయితే మనకి ప్రత్యేకంగా మనకు నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్కి ఒక 2 బటన్స్ అయితే ఇస్తారు, అంతే తేడా. దెన్ నెట్ఫ్లిక్స్ ఒక 2 బటన్స్ కోసం మనం 3000 అంతా పెట్టాల్సిన అయితే వాల్యూ అనిపించదు, నాకైతే వాల్యూ అనిపించలేదు. దీన్ని తీసుకోవడం బెటర్ అంటాను. ఓకే ఫ్రెండ్స్, మనం అన్బాక్స్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంక చూసుకున్నప్పుడు అయితే మనకైతే బాక్స్లో అయితే ఇవే వస్తాయి ఫ్రెండ్స్. ఒక అడాప్టర్ అయితే వస్తుంది, అండ్ ఒక యూఎస్బీ పోర్ట్ కేబుల్ అయితే వస్తుంది చూడండి. అండ్ ఒక ఇది ఏందబ్బా HDMI ఎక్స్టెండర్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి. అండ్ ఇదైతే మనకి మెయిన్ స్టిక్ ఫ్రెండ్స్, ఫైర్ టీవీ స్టిక్. అండ్ ఒక యూజర్ గైడ్ వస్తుంది. సో చూసుకోండి, ఏం అవసరం లేదు, వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు మనకు. అసలు మనకు చదివే అలవాట్లు లేవనుకోండి, ఓకే పక్కన పెట్టేసేయండి. రిమోట్ ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఫైర్ టీవీ లైట్ రిమోట్. మనకి చెప్పాను కదా, మీకు డిఫరెన్స్ ఏంటంటే మనకి థర్డ్ జనరేషన్కి ఇంకా 4K రిమోట్స్కి ఇక్కడ మనకు ఒక ఎక్స్ట్రా బటన్స్ అయితే వస్తాయి. ఇక్కడ స్విచ్ ఆఫ్ ఆన్ బటన్ వస్తుంది, మ్యూట్ బటన్ వస్తుంది, అంతే ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే మనం ఇంకా టీవీకి కనెక్ట్ చేసేసి చూపిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా టీవీకి అయితే ఇక్కడ HDMI పోర్ట్ ఉంది. ఇలా నేను పెట్టేశానంటే నాకు కింద కనిపించదు ఫ్రెండ్స్. ఒకవేళ నేను తీయాలనుకున్న తీయడం కష్టమవుతుంది. కాబట్టి నేను ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇదైతే మనకు లేదా పోర్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారో మనం ఈ పోర్ట్ని యూజ్ చేసి ఎక్స్టెండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన HDMI పోర్ట్ని మనం ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత కిందకి వచ్చిందో. దీనివల్ల మనం ఏంటంటే టీవీ చూసినప్పుడు ఒకసారి మనం తీసేసి మళ్ళీ పెట్టుకోవడానికి ఏదైనా మనకు ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ టీవీ ఆఫ్ చేసినప్పుడు తీసి పక్కన పెట్టేకి ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ పెట్టేసామంటే మనకి ఇది గోడ తల్లి చేస్తాం కదా, అప్పుడు మనకి కష్టం అవుతుంది. అందుకనేసి ఈ కేబుల్ అయితే మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇన్స్టాలేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఫైనల్ అయితే నేను ఇక్కడ పెట్టేశాను. అయితే ఇంకోటి ఫ్రెండ్స్, మనం ఇలా పెట్టేసాము, టీవీ ఆన్ చేసాము, వచ్చేస్తుందంటే ఫ్రెండ్స్ మనకు అయితే వాళ్ళైతే అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారో ఆ అడాప్టర్ని అయితే మనం పోర్ట్లో పెట్టేసి మనం యూజ్ చేసేటప్పుడు దానికి కనెక్ట్ అయితే చేయాలి. సేమ్ ఇలా కనెక్ట్ చేయాలి. చూసేది కదా, ఇలా అయితే కనెక్ట్ చేయాలి. ఇప్పుడు చూస్తే జస్ట్ నా టీవీ అయితే ఆన్ అయింది, టెలివిజన్ అనేసి. ఓకే, సో అయితే మాకు టీవీలో ఉంది. నేనైతే ఏంటి HDMI కదా, HDMI ఆప్షన్ బట్ నేను డైరెక్ట్గా రిమోట్ నుంచి ప్రెస్ చేస్తున్నాను. మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అండ్ నేనైతే డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేసాను. చూసే ఫ్రెండ్స్, మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనం చూస్తే వాళ్ళ ప్రైమ్ వీడియో అయితే చేస్తారో, యూట్యూబ్ అయితే ఉంటుంది, అండ్ యాప్ స్టోర్ అయితే ఇస్తారు. మనకి ఇంకా డిజ్నీ మెయిన్ యాప్స్ అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. మనకి ఏమైనా కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే చూడండి ఏంటిది జియో టీవీని, జియో సినిమాస్ని, వీటిని అయితే కొద్దిగా డౌన్లోడ్ చేశాను. అండ్ కొద్దిగా జియో న్యూస్ ఇలాంటివి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఆల్రెడీ జియో సిమ్ ఉంది, దానివల్ల నాకు కొన్ని లైవ్ టీవీస్ అయితే ఈజీగా వస్తాయి. నేను హాట్స్టార్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. దీనివల్ల నాకైతే టీవీలో ఏమైతే లైవ్ వస్తాయి ప్రతి ఒక్కటి నేను చూడగలను ఫ్రెండ్స్, ఫ్రీగా అయితే. ఇలా మీదైతే జియో సిమ్ అయితే దాన్ని ఓకే. కొంతమంది డౌట్ ఉండొచ్చు, మీకు జియో టీవీ యాప్ అయితే మీకు ఇక్కడ దొరకపోవచ్చు అమెజాన్ స్టోర్లో. కాబట్టి మనం దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో నెక్స్ట్ వీడియో అని చెప్తాను. ఆ వీడియో ఒకవేళ మీరు చూడకుంటే నేను ఈ వీడియోలోని కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసి ఎలా అంటే మనకు నచ్చిన దీంట్లో మొత్తం యాప్స్ అయితే దొరకవు ఫ్రెండ్స్. ఈ యాప్ స్టోర్లో అయితే కొంతవరకే దొరుకుతాయి, మిగతా దొరికినాయి. ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఒక ఈజీ యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మొబైల్ నుంచి మన టీవీలోకి అయితే ఇన్స్టాల్ చేసేయచ్చు. అది నేను చెప్తాను. ఫస్ట్ దీని నుంచి చూద్దాం ఫ్రెండ్స్. మనం చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వైఫై, మనకి వైఫై లేకుంటే ఏం రాదు కదా. సరే, వైఫైని ఎలా కనెక్ట్ చేయాలంటే ఈజీగా సెట్టింగ్స్లోకి వచ్చేసింది. లాస్ట్లో సెట్టింగ్స్కి వెళ్తే కింద చూడండి నెట్వర్క్స్కి వెళ్తే ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే SWPG4 అనేసి కనెక్ట్ చేసుకున్నాను వైఫై. దాంతో ఇప్పుడు వర్క్ అవుతుంది.
ఇలా అయితే మీ వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు మీ కింద చుంకి మై ఫైర్ టీవీ అనేసి ఇక్కడికి వచ్చి చూస్తే అబౌట్లోకి వెళ్ళి చూస్తే మీకు మీ స్టోరేజ్ అయితే ఉంది. నాకైతే 1.8 GB అవుట్ ఆఫ్ 5 GBలో మనకి ఫ్రీగా అవుతుంది. ఇన్స్టాల్ అప్డేట్స్ ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది. ఇలాంటి స్టోరేజ్ గురించి అప్డేట్స్ గురించి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకా రీస్టార్ట్ చేయండి చేయొచ్చు, ఫ్యాక్టరీ డేటా రీస్టార్ట్స్ ఇలాంటి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సెట్టింగ్స్లలో. అండ్ మీరు క్రోమ్ క్యాష్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలా క్రోమ్ క్యాష్ చేయాలంటే చాలా ఈజీ. ఇక్కడ డిస్ప్లే అండ్ ఆడియోలో ఉంటుంది. ఇక్కడ ఎనేబుల్ డిస్ప్లే మిర్రరింగ్ అనేసి మనం ఎనేబుల్ చేసాము. ఇంకా మన మొబైల్కి వెళ్ళేసి ఇంకా ఈజీగా మన మొబైల్లో మిర్రరింగ్ యాప్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఎనేబుల్ వైఫై ఆన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ వైఫై ఆన్ చేయాలి. ఇలా ఎనేబుల్ చేస్తే అది స్టార్ట్ అయిపోతుంది ఈజీగా. ఇలా అయితే మీరు మీ మొబైల్ స్క్రీన్ షేర్ చేయొచ్చు, ఇలా షేర్ చేయొచ్చు. అండ్ ఇంకో ఆప్షన్ ఉంది మీకు దీంట్లో, చాలా నాకు బాగా నచ్చింది. దీంట్లో ఇంకో ఆప్షన్ ఏంటంటే చెప్పాను కదా, ఇక్కడ మీకు రిమోట్ అండ్ బ్లూటూత్ డివైస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసి అదర్ బ్లూటూత్ డివైస్ అనేసి ఇక్కడ మీదైతే మీకు ఏమైనా కానీ ఒక బ్లూటూత్ సౌండ్ బాక్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఏవైనా మీరు ఇక్కడి నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకొని మీ టీవీ అవుట్పుట్ని మీద ఆడియోని మీ బ్లూటూత్ ద్వారా వినొచ్చు ఫ్రెండ్స్. హెడ్ ఫోన్స్ కానీ ఏదైనా. ఇది బాగా నచ్చింది నాకు ఆప్షన్స్. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలెక్సా ఉంది, ఎల్ఐ టీవీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇది మనకి ఇంత అవసరం లేదనుకోండి. సరే వీడియో క్వాలిటీ చూద్దాం. వీడియో క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు నార్మల్ టీవీ ఇది, పెద్ద డబ్బా టీవీ నేను అది ఇది అయితే నాకు వీడియో క్వాలిటీ బాగా నచ్చింది. ఇంతకుముందు నేను టీవీని హెచ్డీ ఛానల్స్ తీసుకున్నాక నాకు ఎంత క్లారిటీ అయితే వచ్చేది కాదు, కానీ ఎప్పుడైతే తీసుకున్నానో సూపర్ క్లారిటీ అయితే నాకు ఇస్తుంది ఇది. అందరు కార్తీక దీపం ఇప్పుడు అంతా ఫేమస్ అయిపోయింది కదా. ఫస్ట్ ఇది ఒకసారి చూద్దాం. అయితే ఫ్రెండ్స్ మనకి ఇదైతే 4K కాదు, లైట్ కదా. ఇక్కడ పైన సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లో చూస్తే హై లెవెల్కే ఉంది. నాకు క్వాలిటీ ఎలా ఉంది మీరు చూడొచ్చు. ఆడియో అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే మనకి ఇది ఈ 5 టీవీ చూస్తే నాకైతే ఒక హెచ్డీ టీవీ, నా హెచ్డీ టీవీ కానీ నార్మల్ టీవీ, హెచ్డీ టీవీ అన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. నాకైతే ఈ 5 టీవీ చాలా నచ్చింది. అండ్ ల్యాగ్స్ కూడా పెద్దగా లేవు ఫ్రెండ్స్. ల్యాగ్ అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఒకసారి ల్యాగ్ అనిపించింది కానీ అది నాకు 5 టీవీ ల్యాగ్ కాదు ఫ్రెండ్స్, అది నా నెట్వర్క్ ఇష్యూ అని నాకు అది మళ్ళీ అర్థమైంది. కాబట్టి ల్యాగ్స్ కూడా లేవు. ఎక్కువ యాప్స్ కూడా మీకు ఎంత యూస్ అయితే అన్ని యాప్స్ మాత్రం యూజ్ చేసుకోండి, ఎక్కువ యూజ్ చేయకండి. జస్ట్ మనకు 5 GB ర్యామ్ వరకే స్టోరేజ్ వరకే ఉంది. అండ్ 1 GB ర్యామే ప్రొవైడ్ చేసేది వాళ్ళు. అండ్ మనకి ఒకసారి మర్చిపోయాను, డిస్ప్లే మీకు సెట్టింగ్స్ చూపిస్తాను. డిస్ప్లే కదా, వీడియో రెవల్యూషన్ నాకు 180p 60 Hz వరకే ఉంది ఫ్రెండ్స్. 50 FPS వరకే ఉంది నాకు. ఇది చాలా 180 మనకి టీవీ నాకు 180 50 Hz వరకే వర్క్ అవుతుంది. కానీ దీనిలో అయితే ఇది ఆటోమేటిక్ పెట్టేశాను, కాబట్టి ఇది కూడా సెట్ చేసుకోవచ్చు నేను. ఓకే, ఇది ఇప్పుడు దీనిలో 180p 60 Hzలో ఉంది. ఓకే, ఇది బాగానే ఉంది ఫ్రెండ్స్. అంతా వీడియో క్లారిటీ కానీ ల్యాగ్స్ ఏం లేవు. ఓకే, మీకు యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది కానీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీదే ఒకవేళ ఏదైనా ఈ 5 TV స్టిక్ కొనాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే మీరు యాప్స్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు అమెజాన్ యాప్ స్టోర్ నుంచి. ఇక్కడ మనకి ఏంటంటే వాళ్ళు కేటగిరీ ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఎంటర్టైన్మెంట్కి ఒక కేటగిరీ, కిడ్స్, రికమెండ్, కలెక్షన్స్, చాలా కేటగిరీస్ ఇచ్చారు. న్యూస్ అనేసి మనం కేటగిరీలోకి వెళ్ళేసి చూడొచ్చు. ఆల్ కేటగిరీస్ చూద్దాం. ఇలా ప్రతి ఒక్కదానికి కమ్యూనికేషన్, బిజినెస్, ఎడ్యుకేషన్ చాలా చాలా ఇచ్చారు. అయితే మనకి ఎన్ని పెద్ద యూజ్ ఉండవు, కానీ మనకి యూజ్ అయ్యే యాప్స్ అయితే వీళ్ళు ఇవ్వదు ఎక్కువ. అవి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో చెప్తాను. అదేం లేదు, చాలా ఈజీ ప్రాసెస్. ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా మీ అమెజాన్ 5 స్టిక్ని అయితే మీరు ఇలా యూజ్ చేయొచ్చు. ఒకసారి యూట్యూబ్ ఇంటర్ఫేస్ చూద్దాం దీంట్లో ఎలా ఉందో. ఓకే, నాదే సందీప్ కాకల్లా. అవును, సారీ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఇంకా అకౌంట్ క్రియేట్ చేయలేదు. అది అకౌంట్ క్రియేట్ చేయబోతుంటే ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి దాన్ని అయితే అలా వదిలేసాను. అండ్ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి. మనకి ఎక్కడైతే ఒక బటన్ ఇచ్చారు కదా, అలెక్సా బటన్, దీన్ని ప్రెస్ చేసి మనం అలెక్సాతో మనమైతే మాట్లాడచ్చు. అలెక్సా, వాట్స్ ద వెదర్ నౌ? వాయిస్ వినిపించలేదు, దూరం ఉంది కదా. అలెక్సా, Karnataka, it's 27 degrees Celsius with partly sunny skies. Today, you can expect thunderstorms. ఫ్రెండ్స్, ఇలా అయితే మనం అలెక్సాతో మాట్లాడచ్చు. అలెక్సా, కెన్ యూ ఓపెన్ హాట్స్టార్? Here's Hotstar. ఇలా ఫ్రెండ్స్ మనమైతే అలెక్సాకి ఇక్కడి నుంచి మనది కంట్రోల్ చేయొచ్చు మన టీవీని. జస్ట్ ఇలా మనకి ఇది ఒక స్పీక్ బటన్ కనిపిస్తుంది, దీన్ని హోల్డ్ చేసుకొని
అలెక్సా అని మనమైతే ఆర్డర్స్ అయితే ఇవ్వచ్చు. ఇలా అయితే ఇది వర్క్ అవుతుంది. చాలా ఈజీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే ఈ అమెజాన్ ఫైర్ స్టిక్ నాకు దీనికి ఆపోజిట్గా ఏముందంటే మనకి పోటీగా మనకి మార్కెట్లో మనకి ఇది ఎంఐ స్టిక్ ఉంది ఫ్రెండ్స్. ఎంఐ స్టిక్ నా ఫ్రెండ్ ఒకటి యూజ్ చేస్తున్నాడు, బట్ అది చాలా ల్యాగ్స్ అయితే ఉన్నాయంట. అందుకే నేను తీసుకోలేదు, అమెజాన్ ఫైర్ స్టిక్ తీసుకున్నాను. అది ఇంకా మనకి ఎక్కువ ప్రైస్ ఉంటుంది, దీనికన్నా 3000 సంథింగ్ ఉంది, లేదా 2500 సంథింగ్ ఎంతో ఉంది. కానీ దీనికన్నా ఎక్కువ ప్రైజే అది. ఇంకా మన ప్రైస్లో అయితే దాంట్లో మీకు యాప్ స్టోర్, అది ఆండ్రాయిడ్తో రన్ అవుతుంది ఫ్రెండ్స్. యాప్ స్టోర్ ఉంటుంది, దాని నుంచి మీరు డైరెక్ట్గా ఏం యాప్ కొంటే యాప్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. కానీ దీంట్లో యాప్ స్టోర్ ఉండదు, ఇది అమెజాన్ వాళ్ళు యూఐ. ఇది ఆండ్రాయిడ్తో రన్ అవ్వట్లేదు, కాబట్టి మనం దీంట్లో అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోలేము. కాబట్టి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ థర్డ్ పార్టీ యాప్ వల్ల అది కొద్దిగా కష్టం. ఈజీనే, కొద్దిగా మనకి అంతే కొద్దిగా ఇరిటేట్గా ఉంటుంది. మనకి ఏదైనా ఫాస్ట్గా ఉండేది చూసుకుంటాం కదా. కాబట్టి దీంట్లో క్రోమ్ కాస్టింగ్ అన్నీ నాకు బాగా నచ్చాయి. దాంట్లో ఉంది కానీ అది ఆండ్రాయిడ్తో వర్క్ ఉన్నా కానీ ఎంఐటీ కొద్దిగా ల్యాగ్స్ అయితే ఉన్నాయి, దీంట్లో ల్యాగ్స్ లేవు. మనకి ల్యాగ్స్ ఇష్యూ మెయిన్ కదా. ల్యాగ్ లేకుండా ఉంటే మనం ఎంతైనా చేసుకోవచ్చు మన జనరల్ యూస్కి. అండ్ నాకు ఇదైతే బాగా నచ్చింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోకి మన అమెజాన్ నుంచి ఏంటంటే ఈ ఫైవ్ స్టెప్ గురించి ఖచ్చితంగా నేను యాప్స్ అయితే ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు చెప్తాను. ఆ వీడియో కోసం అయితే మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేయగలదు, తప్పక ఇప్పుడు ఈరోజే పెట్టేస్తాను. దాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే దొరుకుతుంది, చూడండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.